అందులో రాయబడిన విషయములను బట్టి అది గ్రంథమా లేక పుస్తకమా అని నిర్ణయించడము జరుగును. ప్రపంచ విషయములు ఏది ఉన్నా అది పుస్తకము అని చెప్పబడును. దైవ విషయములు ఏమి ఉన్నా అది గ్రంథము అని చెప్పబడును. ఇంకా కొంత వివరముగా చెప్పుకుంటే తలలో వచ్చు ప్రపంచ ఆలోచనలున్న దాన్ని పుస్తకము అని చెప్పడం జరుగుతున్నది. దానినే మస్తక విషయములు గలది పుస్తకము అని అంటున్నారు. నాడులను గ్రంథులను నడుపు శక్తి నుండి వచ్చు విషయములున్న దానిని గ్రంథము అని అంటున్నారు. దానినే గ్రంథి శక్తి నుండి పుట్టుకొచ్చిన విషయములు గలది గ్రంథము అని అంటున్నాము. గ్రంథిలో దైవశక్తి పనిచేయుచున్నది. దైవశక్తి వలన వచ్చు జ్ఞాన విషయములు గలది గ్రంథము. ఖురాన్ దైవ గ్రంథము, బైబిలు దైవ గ్రంథము, భగవద్గీత దైవ గ్రంథము అనియు అంటున్నాము. ఆ దైవ గ్రంథమును దేవుడు ఆకాశము వాణి ద్వారా అంటే శబ్దము ద్వారా అందించిన జ్ఞానమును ఈ 3 దైవ గ్రంథములుగా చెప్పుకుంటున్నాము.